పశ్చిమాసియా యుద్ధంతో ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్పై అదనపు ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించింది. పెట్రోల్పై లీటర్కు 13 నుంచి 3 రూపాయలకు తగ్గించగా డీజిల్పై 10 రూపాయలను పూర్తిగా తగ్గించింది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. ఈ నిర్ణయంతో చమురు మార్కెటింగ్ కంపెనీలకు భారీ ఊరట లభించనుంది. ఇరాన్ యుద్ధంతో హర్ముజ్ జలసంధి దాదాపు మూతపడడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరాలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. నేటి ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ ధర మళ్లీ $100 దాటింది. అయినప్పటికీ దేశీయంగా పెట్రోల్ డీజిల్పై ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటర్ పెట్రోల్ డీజిల్పై దాదాపు 48 రూపాయల వరకు నష్టపోతున్నట్లుగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు ఇటీవల నయారా ఎనర్జీ ఇంధన ధరలను పెంచేసింది. మిగతా చమురు కంపెనీలు కూడా ఆ బాట పట్టే అవకాశం ఉండడంతో కేంద్రం ఎక్సైజ్ సుంకాలపై ఇంధన సంస్థలకు ఊరట కల్పించింది. ఈ నిర్ణయంతో రిటైల్ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే తగ్గే అవకాశం లేనప్పటికీ ఇంధన ధరల భారాన్ని కంపెనీలు ప్రజలపై బదిలీ చేయకుండా ఈ చర్య కొంతమేరకు ఉపకరిస్తుందని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 94.77 వద్ద, డీజిల్ 87.67 రూపాయల వద్ద కొనసాగుతుంది.